వెల్కమ్ టు మోనిరామ్ ఛానల్. ఇప్పుడైతే మనం టెర్రస్ పైకి వచ్చాము. మీకు ఇప్పుడు మన మొక్కలు చూపిస్తాను రండి. ఇదైతే కరివేపాకు మొక్క అండి. అండ్ ఇదైతే తోటకూర అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదైతే కమలానిమ్మ మొక్క అండి. చూసారా ఎన్ని కాయలు, ఎంత పూత మీద ఉందో. ఇదిగోండి కమలానిమ్మండి మొక్క పేరు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గులాబీ అండి, పింక్ గులాబీ మొక్క అండి. ఇదేమో మల్లె మొక్క అండి. ఇది కూడా ఇంకొక మల్లె మొక్క అండి. ఇదేమో కాగడ మల్లి మొక్క అండి. మనకి ఇది వచ్చేసి బొండు మల్లి అండి. ఇదేమో టమాటా మొక్క అండి, అంటే ఎండిపోయింది, మనకి క్రాప్ అయిపోయిందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది గంగవాయిల ఆకుకూర అండి. ఇదేమో పుదీనా అండి. ఇది వచ్చేసి మనకి లెమన్ గ్రాస్ అండి. ఇదేమో బిల్లగన్నేరు ఫ్లవర్స్ అండి. ఇది రణపాల మొక్క అండి. ఇదేమో మందారం మొక్క అండి. కలబంద అందరికి తెలిసిందే కదండి. ఇదంతా మనకి పొన్నగంటి కూర అండి. అంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం డల్ గా ఉన్నాయండి మొక్కలన్నీ కూడా. ఇందులో కూడా మనం పొన్నగంటి కూర అండ్ పుదీనా అండ్ లెమన్ గ్రాస్ కూడా వేసామండి. ఇక్కడ వచ్చేసేసి ఇంకొక కరివేపాకు మొక్క అండి. అండ్ ఇది వచ్చేసి దొండకాయ పాదండి. ఇదిగోండి దొండకాయలు. అండ్ ఈ మడ అంతా వచ్చేసండి మనకి మొల్ల మొక్కలు వేసామండి. చూడండి ఇదిగోండి మొల్ల మొక్కలు, ఇదొకటి అంటే ఇంకా చిన్నవండి, మొన్నే వేసాము. ఇది వచ్చేసి వంకాయ మొక్క అండి. చూడండి ఇప్పుడే పూత వస్తుందండి. వంకాయ మొక్క అండి ఇది. ఇది ఇందాక చూసాను కదండి దొండకాయ కాదు. ఇదిగోండి ఫ్లవర్ ఇలా వస్తుందండి. ఫస్ట్ ఈ ఫ్లవర్ మనకి దొండకాయ అవుతుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దానిమ్మ మొక్క అండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో గులాబీ మొక్క అండి. మీకు ఒకటి చూపిస్తానండి. ఇది వచ్చేసి మనకి రెడ్ జామ్ అండి. ఆకులు చూసారా అన్ని రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇది వరకు కూడా వచ్చినాయండి. ఒక 4-5 కోసుకున్నామండి మనం. కాయ లోపల కూడా రెడ్ కలర్ లోనే ఉంటుందండి. లైట్ పింకిష్ కలర్ రెడ్ లా ఉంటుందండి. అండ్ దీనికి ఇంకో పేరు స్ట్రాబెరీ జామ్ అని కూడా అంటారండి దీన్ని. అంటే లైక్ రెడ్ కలర్ లో ఉంటది కాబట్టి అలా అంటారనుకుంటండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే ఇక్కడ గ్రీన్ బచ్చలండి. మనకి ఇక్కడ రెడ్ బచ్చలు కూడా ఉండేదండి. అంటే ఇంకా అది బాగా ఎండకి ఎండిపోయిందండి. ఇంకా సో తీసేసామండి. ఇది సీడ్స్ పడి మళ్ళీ అవే వచ్చేస్తాయండి. గ్రీన్ బచ్చలండి ఇది. ఇక్కడ టమాటా ఇది కూడా ఎండిపోయిందండి. ఇంకా కాయలు అయితే ఉన్నాయి కానీ ఎండిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బీరపాదండి. ఇదిగోండి బీరకాయ ఇస్తానండి. చూడండి ఇదిగోండి బీరకాయలండి. ఇదైతే మొత్తం ఇంక ఈ మడ అంతా కూడా మనం పుదీనాకే కేటాయించాలండి. ఇదంతా పుదీనా. అండ్ మీరు చూసిన బీరపది అయితే ఇక్కడ పెట్టామండి సీడ్స్. అండ్ ఇదైతే కాకరపాదండి. లాస్ట్ ఇయర్ కూడా కాకరకాయలు మనకి చాలానే వచ్చాయండి. అండ్ ఇది ఒక కరివేపాకు మొక్క అండి. ఇది కూడా అంటే పైన మొత్తం ఫంగస్ వచ్చేస్తే మొత్తం ఇక్కడ వరకు కట్ చేస్తామండి. సో ఇప్పుడే చిగురులు వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదొక మల్లె మొక్క అండి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక వంకాయ మొక్క అండి. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ టమాటా ఆల్రెడీ ఇది క్రాప్ అయిపోయిందండి. పళ్ళు చూసారా ఎంత బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి లోపల.
ఇప్పుడు వచ్చేసి మనం ఈ టమాటా పీకేస్తామండి. అంటే ఆల్రెడీ టమాటా కాపు మనకి వచ్చేసాక అందులోనే మళ్ళీ టమాటా వేస్తే అంత బాగా రావండి, కాయలు ఎక్కువ రావు. సో మనం అది తీసేసి దాంట్లో మళ్ళీ ఇలా వంకాయ కానీ పచ్చిమిర్చి కానీ వేరే ఏదన్నా వేసుకోవచ్చండి. ఏ పంట కన్నా అంతే అండి. ఆల్రెడీ ఇప్పుడు వంకాయ వేసే ప్లేస్ లో మళ్ళీ వంకాయ వేస్తే అంతగా కాపు రావండి ఎక్కువ. సో మనం మార్చాలండి, పంటకి మార్చి వేసుకోవాలండి. ఓకే అండి, ఈ ఫ్లోర్ లో మొక్కలన్నీ చూసేసారు కదా. ఇప్పుడు పైన ఇంకొక ఫ్లోర్ ఉందండి అటు సైడ్ అండి. అక్కడ కూడా మొక్కలు ఎక్కువ ఉన్నాయండి, చూద్దాం రండి. చూడండి, ఇది కూడా మల్లె మొక్క అండి. అంటే దీనికి సమ్ ఫంగస్ వచ్చిందండి, అందువల్ల ఇలా అయిపోయింది. ఫ్లవర్స్ అయితే ఏం లేవండి ప్రెసెంట్. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ మొక్క అసలు స్మెల్ సరిగ్గా రాదండి, కానీ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి మనకి. ఇవి కూడా మల్లె మొక్కలే అండి. అంటే ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఒక మొక్క వేసానండి, దాని నుంచి కొమ్మ మళ్ళీ నాటి ఇదిగోండి ఇది వేసానండి. సేమ్ ఇప్పుడు ఇది ఒకటే అండి. ఇది ఒకే రకం మల్లె మొక్కలండి రెండు కూడా. నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇది వేసాక ఇది చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. అది కాగడా మల్లె అండి. ఇదేమో మళ్ళీ బొండు మల్లెనండి. ఇది కింద ఉంది చూసారా మొక్క, దాని కొమ్మ నుంచి వేసానండి ఫస్ట్. ఇదిగోండి బొండు మల్లె ఇలా ఉంటుందండి. దీని నుంచి ఇక్కడ వేసానండి మళ్ళీ కొమ్మ. సో మనకి ఎక్కువ మొక్కలు అంటే పువ్వులు ఎక్కువ వస్తాయి అనేసి ఇన్ని మొక్కలు అయితే వేసానండి. చూసారు కదండి మా మొక్కలు. అండ్ ఇంకా ఇదంతా కూడా మనం వంకాయ మొక్కలు టమాటా మొక్కలు కూడా వేసామండి. ఇంకా అక్కడ కూడా వేసామండి. అవన్నీ క్రాప్ అయిపోయాక తీసేసామండి. ఇప్పుడు మనం మళ్ళీ వేరే రకం ఇది ఒకటి వేసుకోవాలండి. చూసారు కదండి మా టెర్రస్ అండ్ మా టెర్రస్ పైన ఉన్న మొక్కలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఉంటానండి, బాయ్.